చిన్నాయన చంపినాడు, పెద్దనాయన చంపినాడు, ఎవరు చంపినా అందరూ తెలుసు. మామూలు చంపినాడు వాడు, తమ్ముని పక్క పెట్టినాడు వాడు. రాజశేఖరుడి కుటుంబం పెద్ద ఫ్యామిలీ. లంజలు అడ్డు పెడతాను, పెళ్ళం అన్నం పెట్టాను, లంజలు అడ్డు ఏం పెడుతుందా? 5-6 పార్టీ వేసినా కానీ జగన్ చిన్న పొట్టగాడైనా కూడా చాలా పవిత్రంగా చేసుకుంటూ పోతున్నాడు. ఎవరిని నమ్మడంలే, ప్రజలను నమ్ముకొని చేస్తున్నాడు. ప్రజలకు విశ్వాసం ఉంది. వాళ్ళు ఏమంటే గుంపుకు వచ్చి భయపడతారని కేంద్రం సపోర్ట్ పెట్టుకొని వస్తున్నారు. చంద్రబాబు తెలుసు గెలిచిపోతామని, పడిపోతామని తెలుసు. ఏమంటే ఆయన కేసుల వల్ల బీజేపీ కేంద్రం కలిసినాడు. ఏమంటే నన్ను లోపల వేయకుండా కాపాడతారు అని. ఎవరు కాపాడరు, చట్టం ప్రకారమే పోతుంది. జగన్ కు ఎవరు భయపడే మంచి కాదైనా, కేంద్రం కాదు ప్రపంచమైనా భయపడే మంచి కాదు. నేను ఒక్కరిని గెలిచినా బాధలే, ఒకరికి లొంగను, కాళ్ళ ముందుకు గెలిచి ఎనికేయను. ఒకరు సపోర్ట్ పనిలే, ఒకరు భయం పనిలే. పవిత్రంగా ప్రజలు నమ్ముకున్నాడు, జనాలు సహకరిస్తారు. ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ వేస్ట్. పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడే వేస్ట్. పవన్ కళ్యాణ్ కాదైనా పావల కళ్యాణ్. నేను ఏ గ్రామానికైనా నేను పోటీ చేస్తా, పవన్ కళ్యాణ్ నేను పోటీ చేస్తా, నా ఓటు వేసుకోను. ఊరికే 5 పేపర్లు ఉన్నాయి, సపోర్ట్ చెప్తున్నాయి, పేపర్ డైరెక్ట్ చేస్తున్నాయి. అవి ఎవరు నమ్మడు. ఇంత ముందు ఎన్ని మాటలు చెప్పినా పేపర్లు లేవు కాబట్టి జనాలు తెలక చంద్రబాబు నాయుడు పెద్ద స్తోమత అన్నాడు, టీవీ కనిపెట్టినా అన్నాడు, సెల్లు కనిపెట్టినాడు, హైదరాబాద్ సెట్ అన్నాడు, హైదరాబాద్ తంతే వచ్చి విజయవాడ అన్నాడు. మళ్ళీ విజయవాడలో కొంప కట్టించుకున్నాడు. హైదరాబాద్లో కాపురం, కుప్పంలో రాజకీయం. సొంత ఊర్లో పెత్తనం లేనివాడు ఊరినే వెళ్తాడు. ఊరైనా కానీ సొంత గ్రామంలో బాగా తెచ్చుకోవాలా, మనం నిర్ణయించుకోవాలా. ఊరికే జనాలు మాట్లాడే ఉంది. నిజాతిగా పని చేయి, నిజాతిగా ఓట్లు వచ్చాయి. ఇంతకుముందు జనాలు పేపరు అవి వేసి బోర్ల పడి మాటలు చేయడు లేవు కాబట్టి ఇన్నాళ్ళు డెవలప్ అయినాడు జగన్. ఈరోజు సెల్లు, టీవీ, సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి జగన్ను ఒక ఎన్టీఏ కూడా పెరకలేడు. పులిబెందులు కాదు, కుప్పంలో గెలుచుకోను. కానీ కుప్పంలో చంద్రబాబు గెలిచాలా, ఆ ఇష్టం. అసెంబ్లీకి రావాలా, పిల్లోడు ముఖ్యమంత్రి కూర్చుంటే ఆ బాధ అనేది ఖచ్చితంగా సంపితే చచ్చిపోతాడు. సంపకుండా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రావాలని నా కోరిక. చంద్రబాబు గెలిచాలా. నేను వైసీపీ చంద్రబాబు ఎందుకు గెలిచాలంటే ఆ ముఖం చూసి బాధ తట్టుకలేక ఏడ్చినాడు. ఎవరిని కొట్టినాడు వాడు? పిల్లోడు పరిపాలన చేస్తున్నాడు. నాయన పిల్లోడు బాగా చేస్తున్నాడు, కొరకాల. చిన్నాయన చంపినాడు, పెద్దనాయన చంపినాడు, ఎవరు చంపినా అందరూ తెలుసు. మామూలు చంపినాడు వాడు, తమ్ముని పక్క పెట్టినాడు వాడు. రాజశేఖరుడి కుటుంబం పెద్ద ఫ్యామిలీ. ఆయన ఏమన్నాడు, జగన్ నమ్ముకున్నాడు ఫస్ట్, ప్రజలు నమ్ముకున్నాడు. ఆయన మొగోడు పులిలెక్కడే మట్టున్నాడు. నేను మేలు చేసింటే నాకు ఓట్లు వేయండి. చంద్రబాబు నాయుడు జన్మభూమి కంపెనీలు పెట్టి ఊరికి దాన్ని పెట్టి సంపాదించుకొని ఏం లేదు. ఈరోజు నాకు కిడ్నీ ఫెయిల్ అయింది, నేను కర్నూలు ఉన్నా. నా ఆరోగ్యం బాగాలేక, నా పరిస్థితి బాగాలేకుండా వాలంటీర్ వచ్చి అది ఎర్రగుంట్ల నుంచి ఇంటికి వచ్చి 10,000 రూపాయలు ఇచ్చిపోయినాడు. నీకు వాళ్ళు ఒకటి పూర్తి తింటావా? వాళ్ళ కర్మ. శని చుట్టుకొని తింటున్నారు వాళ్ళు. వాలంటీర్ నాకు 10,000 ఇచ్చినా అంటే నేను ఎంత సంతోషపడినా. నా లైఫ్ ఉండండి నాళ్ళు జగన్కే ఓటేసేది. నాకు ఎవరు అడిగితే అన్నం అమ్మ పెట్టకున్నది ఆకలిందంటే యాడ్నో జగన్మోహన్ రెడ్డి, నేను ఎరుగుంట సుబ్బారెడ్డిని. నా కిడ్నీ చెడిపోయింది, నాకు ఉండేది ఒకటే కిడ్నీ ఉంది. కానీ నెలకు 10,000 తెచ్చి నేను టౌన్లో ఉంటే ఇంటికాడికి వచ్చి వేలు ముద్ద చేసుకుని 10,000 ఇస్తున్నారు. అంటే గుర్తుంది. నేను 10 మంది సాయం 10 ఓట్లు వేపిస్తా. చంద్రబాబుని రావాలా, చంద్రబాబు గెలిచాలా, అసెంబ్లీ కాలు పెట్టాలా, మన స్పీచ్ వినాలా, కుళ్ళుకో సావాలా, చంపకూడదు.
రామరావులే గట్ట కుర్చీ గుంచి సంపకూడదు. అది ఏడు స్వాది వచ్చినట్టు కుంగి 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 కుంగాల. అది జగన్ మాటలు కాదు, చేతుల్లో పని చేస్తాడు ఇంతవరకే. ఒక ప్రపంచంలో ఎవరు చెప్పని మాట మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు లేకట మేము జగన్ కంపెనీలు ఇస్తాము, నరేంద్ర మోడీని తిట్టినాడు, నరేంద్ర మోడీ కాలు పెట్టుకుంటే జగన్ కట్టుకుంటాడు కాదు. బీజేపీతో పొత్తు అన్నాడు కరెక్టే. జగన్ పొత్తు అనుకున్నాం, జగన్ పరిగణన అనుకున్నాం. ఈ మంచోడు మళ్ళీ బీజేపీ కాళ్ళు ఎందుకు కొట్టుకున్నాడు? వీనికి సిగ్గు చిన్నతనం ఉంటే నరేంద్ర మోడీ వారికి పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, పరిపాలన ఏం కాదు, ఏం చేయనంతోడు. వీనికి 10 మందిని పెట్టుకున్నాడు, మూల కొని పెట్టినాడు. సారాయి మిస్తోడు వాడే, బంగ్యాకు పట్టిస్తోడు వాడే, ఏమి అన్ని దొంగ మందులు చేసేదల్లా వాడే. వానికి వాటా ఏమంటే ఎవడో చేసినాడు, పేపర్లు ఉన్నాయి, పట్టుకున్నాడు. ఏమయ్యా గంజాయి ఎప్పుడు లేదు? జగన్ వచ్చి 4 ఏళ్ళే ఆ పిల్లోడు పరిపాలన బాగా చేసినాడు, మెచ్చుకో. పుట్టిన కొడుకు సరైనడు కాక నా కొడుకు సరిగ్గా చికెనాకు పుట్టినాయని కుళ్ళుకొని బాధపడి ఎన్నో వచ్చినాడు. ఒకటి పక్క వాళ్ళ కొడుకు పవల్, అది పావల మాట్లాడకూడదు. ఒక సర్పంచ్కి ఎక్కువ, వార్డు నెంబర్కు తక్కువ. కాబట్టి అటువంటి వాడిని మాట్లాడినంత మనకు బుద్ధి లేదు. ఇప్పుడు చంద్రబాబుని తిట్టా, మోడీని తిట్టా, ఓటు పక్క చీలకుండా మనకు జనసేనకు ఓట్లు పండరు. వాని పెళ్ళామని ఓటు వేయలేదా? మంది నెల కోయిన చాడు పొద్దున ఇంట్లో తల్లి పెళ్ళాం అన్నం పెడితేనే మన విలువ. లంజ లడ్డు పెడతాను, పెళ్ళాం అన్నం పెట్టాను, లంజ లడ్డు ఏం పెడుతుందా? జగన్ గారు ఎగడం కాదు, జగన్ గారు ఎగరేది గ్యారంటీ. చంద్రబాబుని కుళ్ళుకొని 5 ఏళ్ళలో చచ్చిపోయేది గ్యారంటీ, లేకుంటే కోమాలకి పోతాడు.